హాయ్ అండి. స్కూటీ మీద ఎక్కడికి వెళ్తున్నా అని అనుకుంటున్నారా? గిఫ్ట్ షాప్‌కి ఫ్రెండ్స్. ఎందుకంటే మా క్వార్టర్స్‌లో ఒక ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్‌డేకి ఇన్వైట్ చేసింది. సో, ఖాళీ చేతులతో వెళ్తే ఏం బావుంటుందని గిఫ్ట్ షాప్‌కి వెళ్ళి ఒక గిఫ్ట్ తీసుకుందామని వచ్చాను. పాపని ఒక్కదాన్నే వదిలేసి రాలేదు ఇంట్లో. వాళ్ళ డ్యాడీతో వదిలేసి వచ్చాను. మా బాబు అయితే నన్ను అస్సలు వదలడు ఒక్కదాన్ని. అందుకే వాడిని తీసుకొనొచ్చిన. గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. బట్ మనం అన్నీ తీసుకోలేం కదా. ఎవరైనా మనల్ని పార్టీస్‌కి పిలిచినప్పుడు అది కేవలం ఒక ఫంక్షన్‌కి వెళ్ళడం మాత్రమే కాదు. వాళ్ళ సంతోషంలో మనం కూడా ఒక భాగం అవ్వడం. గిఫ్ట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. మా బాబు చూడండి హాయ్ చెప్రా అంటే కార్‌ని చూస్తున్నాడు. గిఫ్ట్స్ ఎంత ఖరీదైనది అనేది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. మనం చూపించే లవ్, ఆప్యాయతే ముఖ్యం. చిన్న గిఫ్ట్ అయినా మనసుతో ఇస్తే అది వాళ్ళకి ఒక మంచి మెమొరీగా ఉండిపోతుంది. నేను సెలెక్ట్ చేసుకుంది ఇది. మా వారు సెలెక్ట్ చేసింది ఇది. 2 తీసుకోకుండా నేను తీసుకుంది వేరేది. ఈ బొమ్మలు చూడండి ఎంత చక్కగా హాయ్, బాయ్ చెప్తున్నాయో. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. నా గిఫ్ట్ అయితే అయిపోయింది తీసుకోవడం. మా బాబు చూడండి నాకు తెలియకుండా వీడియో తీస్తున్నాడు. నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎట్లా చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. వాడి చేష్టలు చూడండి. తీసుకున్న తర్వాత ఇంటికైతే వెళ్తున్నాం. రిటర్న్‌లో వచ్చేటప్పుడు వాడు అలా పట్టుకొని తీస్తున్నాడు వీడియో. నేనైతే ఏది తీసుకున్నానో గిఫ్ట్ లాస్ట్‌లో ఇమేజ్ పెడతాను. ఈ బ్లూ కలర్ వినాయకుడు బొమ్మ మాత్రం నాకు చాలా నచ్చింది. అది తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.